నమస్తే. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన హైకోర్టు ధర్మాసనం ఇవాళ కీలకమైన ఒక తీర్పు చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్కి వెళ్ళిండు. అంటే ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం దగ్గరికి వెళ్తే ఇవాళ ఆ ధర్మాసనం మొన్నటి వరకు ఆర్గ్యుమెంట్ జరిగితే ఆ తీర్పును రిజర్వ్లో పెట్టి ఇవాళ ఆ జడ్జిమెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కొట్టేసింది. సింగిల్ బెంచ్ ఏమని తీర్పు ఇచ్చింది, ఏ ఎమ్మెల్యేల మీద ఎవరు కోర్టుకు వెళ్ళారు, అసలు డివిజన్ బెంచ్ ఏం చెప్పింది, ఇవన్నీ మనం ఒక్కసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు, మొత్తం 119 నియోజకవర్గాల్లో 64 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది, ఒక నియోజకవర్గంలో సిపిఐ మిత్రపక్షం గెలిచింది, 8 బీజేపీ గెలిచింది, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ 39 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపుకి వచ్చారు. ఇక మేము చేరలేదు, మేము దేవుని కండువా కప్పుకున్నాం, జాతీయ జెండా కప్పుకున్నాం, ఇవన్నీ డ్రామాలు, ట్రాష్ ఇదంతా. అవుట్ రైట్గా ఆ 10 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారన్నది ఓపెన్గా చెప్పాల్సిన బహిరంగ విషయం. సో ఆ తర్వాత బీఆర్ఎస్ చెందినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యే, ఆయన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ, ఈ ఇద్దరు కోర్టుకు వెళ్ళారు. ఏమని కోర్టుకు వెళ్ళారు, దానం నాగేందర్, ఆయనతో పాటుగా తెల్లం వెంకట్రావు, ఆయనతో పాటుగా కడియం శ్రీహరి. దానం నాగేందర్ ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే. ఈ ముగ్గురి మీద అనర్హత వేటు వేయాలి అని ఈ ఇద్దరు కోర్టుకు వెళ్ళారు. ఈ ఇద్దరితో పాటు భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేయాలని ఆయన ఒక పిటిషన్ వేశారు. సింగిల్ బెంచ్ ఈ అన్ని పిటిషన్ల మీద విచారణ జరిపి ఏమన్నదంటే, అసెంబ్లీ సెక్రటరీ ఒక షెడ్యూల్ ఖరారు చేయండి, స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి, మీ దగ్గరికి వచ్చిన అప్లికేషన్లు ఇమీడియట్గా స్పీకర్ బెంచ్ ముందు పెట్టండి, స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోండి అని 4 వారాల గడువు ఇచ్చింది. సో దీనిపైన అసెంబ్లీ సెక్రటరీ ఏం చేసిందంటే, ఎట్లా స్పీకర్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి, స్పీకర్ విచక్షణాధికారం ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఈ సమయం లోపుగా అనర్హత వేయండి, ఈ సమయం లోపుగా ఒక జడ్జిమెంట్ తీసుకోండి అని చెప్పే అధికారం కోర్టులకు లేదని అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్కి వెళ్ళిండు. సింగిల్ బెంచ్ ఒకటే జడ్జి ఉంటాడు, డివిజన్ బెంచ్ 2 జడ్జిలు ఉంటారు. సో ఆ డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్తే డివిజన్ బెంచ్లో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఇవాళ ఆ డివిజన్ బెంచ్ కీలకమైన తీర్పు చెప్పింది ఏంటంటే, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, అది స్పీకర్ పరిధిలోని అంశమని స్పీకర్ కోర్టులోకి బంతిని నెట్టేసింది. సో ఈలోగా మీరు విచారణ చేయండి, ఆలోగా విచారణ చేయండి అని చెప్పలే ఎక్కడా కూడా. సో అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఖచ్చితంగా మీరు ఈలోగా నిర్ణయం తీసుకోవాలి అన్న ఆ జడ్జిమెంట్ని కొట్టేసింది డివిజన్ బెంచ్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలి అని స్పీకర్కు సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపైన నిర్ణయం తీసుకోవాలి అన్నది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని సూచించింది. స్పీకర్ ఏమీ నిర్ణయం తీసుకోవద్దు, అట్లే ఉంచండి అని కోర్టు ఏం చెప్పలే. స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవాలా వద్దా అన్న కొన్ని నియమ నిబంధనలు, కండిషన్స్ని రాజ్యాంగానికి లోబడి కోర్టు ఈ ప్రకటన చేసింది, ఈ తీర్పునిచ్చింది. స్పీకర్ మీరు నిర్ణయం తీసుకోండి తగిన సమయంలో అని చెప్తున్నది. తగిన సమయం అంటే ఏంటి, బెంచ్ మీ స్పీకర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏవేవైతే అందులో అసలు ఆయన మీద వేటు వేయాలన్నా వెయ్యొద్దా, ఆయన పార్టీ మారిండా మారలేదా, ఏ పార్టీ నుంచి గెలిచిండు, ఏ పార్టీలోకి వెళ్ళిండు, వాళ్ళు వెళ్ళిర్రు అన్నది నిజమా కాదా అని తేల్చుకొని ఇమీడియట్గా నిర్ణయం ప్రకటించాలా. దానికి ఏమీ నెలల సమయం కాదు. తగిన సమయం అంటే నెలల సమయము, ఇష్టం వచ్చిన సమయం అని కాదు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడంతో వారిపైన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడలు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అనర్హత పిటిషన్లను స్పీకర్ స్వీకరించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 9వ తేదీన దీన్ని విచారించిన సింగిల్ జడ్జ్ 4 వారాల్లోగా ఈ అనర్హత పిటిషన్లపైన షెడ్యూల్ ఖరారు చేయాలని ఒక తీర్పు చెప్పారు. ఇది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు. సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అసెంబ్లీ సెక్రటరీ దాఖలు చేసిన అప్పీళ్లపైన ఇటీవల వాదనలు ముగియగా తీర్పు వాయిదా పడ్డది.
రిజర్వ్లో పెట్టింది హైకోర్టు. తాజాగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ శుక్రవారం అంటే ఇవాళ ఉన్నత న్యాయస్థానం తీర్పుని వెలువరించింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఇంకొక పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు పడాల్సిందే, ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సింది. అసలు ఉప ఎన్నికలు రావాల్సిన పరిస్థితి తెలంగాణలో ఎందుకు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎందుకు రావాలి బై ఎలక్షన్? ప్రజలు ఒకరికి ఒక పార్టీ తరపున మీరు పోటీ చేస్తున్న మీకు విజయాన్ని చేకూరిస్తే మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేయాలా? ఇచ్చిన తీర్పు కట్టుబడి పనిచేయాలా. అది అపోజిషన్ అయినా, పవర్లో ఉన్న పార్టీ అయినా, ఇంకోటైనా. మీరు పని చేయకుండా ఎక్కడైతే అధికార పక్షంకి వెళ్తే మా కబ్జాలు లేదు, మా దోపిడీ మేము కాపాడుకోగలుగుతాం, ఇంకా 4 పైసలు ఎక్కువగా సంపాదించగలుగుతాం, ఇంకా 4 పైసలు ఎక్కువగా దోపిడీ చేయగలుగుతామని పార్టీలు మారితే ఇంకెక్కడిది ప్రజాస్వామ్యం? గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలుగా కేసీఆర్ చేసిన దుర్మార్గం ఇదే. తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నాడు, కాంగ్రెస్ని చేసుకున్నాడు, బీఎస్పీని చేసుకున్నాడు, అన్ని పార్టీలను విలీనం చేసుకున్నాడు. పార్టీలను విలీనం మీన్స్ పార్టీ ఎల్పీలను విలీనం చేసుకున్నాడు. ఆ ఎమ్మెల్యేల్లో ఉన్న 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని లాగి అందరూ అయిన తర్వాత విలీనం అన్నాడు. ఆనాడు కేఆర్ సురేష్ రెడ్డి స్పీకర్, ఆనాడు పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన, కేసీఆర్, ఈ బ్యాచ్ అంతా కలిసి చేసిన వ్యవహారం ఇది. ఇట్లా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిండు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళడానికి వీల్లేదు అని చెప్పిన ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ చీఫ్గా చెప్పిన వ్యాఖ్యలు అన్నీ పక్కన పెట్టేసి ఆయన కూడా ఇదే పని చేస్తున్నాడు. సో ఇవాళ వీళ్ళు ఏం చేశారు? 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. అందులో 3 మీద కోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్, 1 మీద కోర్టుకు వెళ్ళింది బీజేపీ. అయితే ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ గ్రౌండ్స్ ప్రకారం చూస్తే దానం నాగేందర్ మీద కంప్లైంట్ చేయడానికి అంటే వేటు వేయడానికి అన్ని అర్హతలు ఈయన మీద పర్ఫెక్ట్గా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆయన ఎవరు? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, నేను కండువా కప్పుకోలేదు, అది జాతీయ జెండా కండువా కూడా కలర్ కూడా అట్లనే ఉంటుంది అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొక వైపున ఈయనెవరు? ఈయన ఆరికపూడి గాంధీ ఖుద్బు ఆయన ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఆయన ఏమంటుండు? దేవుని కండువా అని ఆయన అంటున్నాడు. ఎందుకు తప్పించుకుంటున్నారంటే కోర్టులు చాలా కీలకంగా వీటి మీద ఫోకస్ చేసినాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. గతంలో హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో జరిగిన కేసెస్లో వాళ్ళ మీద వేట్లు పడ్డాయి. కోర్టు చాలా ఇనిషియేటివ్ తీసుకొని మరి వాళ్ళ మీద వేటేసింది. సో దీని నేపథ్యంలో మళ్ళీ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు సింగిల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత భయపడి ఒక ఆయన దేవుని కండువా అంటుండు, ఇంకొక ఆయన జాతీయ జెండా అంటుండు. మరి ఇప్పుడేమంటారో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు తర్వాత చూడాలి. ఇక్కడ టెక్నికల్గా దానం నాగేందర్ది అయితే ఎవిడెన్సే ఉన్నది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు, ఖైరతాబాద్ నుంచి గెలిచిండు, ఎమ్మెల్యే అయిండు. దాని తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి పోయి కండువా కప్పుకొని కాంగ్రెస్ ఇచ్చిన బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? సో ఈయన మీద ఇమీడియట్గా స్పీకర్ ప్రసాద్ రావు గారు వేటు వేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక దాంట్లో రెండో ఒపీనియనే లేదు. ఇక దాన్ని చెక్ చేసుడు అది ఇది కూడా లేదు. సో ఖచ్చితంగా వేటు పడాల్సింది, ఇమీడియట్గా పడాల్సింది దానం నాగేందర్ మీద. ఇంకా మిగతా వాళ్ళు తెల్లం వెంకట్రావు, కడియం వీళ్ళ మీద ఎందుకు వేసినంటే వీళ్ళు బయటకు రావడానికి అవకాశం లేదు కాబట్టి. ఇప్పుడు ఈయన పొంగులేటి మనిషి, ఈ కడియం శ్రీహరి ఏమో వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ కాంగ్రెస్ నుంచి తెచ్చుకొని పోటీ చేసిండు. సో కాబట్టి వీళ్ళు ఇంకా ఇదే పార్టీలో ఉంటారు, ఇక వీళ్ళు బయటికి వెళ్ళారు. కాబట్టి వీళ్ళ 3 బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఇక మిగతా వాళ్ళంటే ఇక వాళ్ళు అటు ఉంటారా ఇటు ఉంటారా సమయానికి ఇప్పుడు ఆల్రెడీ ప్లేట్ ఫిరాయిస్తూనే ఉన్నారు. గూడెం మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఏముంది, ఎల్లకైనా పోతారు వాళ్ళు తప్పించుకోవడానికి, అందరితోనూ మంచిగానే ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతున్నది? మరి మొత్తానికైతే కొంత రిలీఫ్ అయితే దొరికింది గవర్నమెంట్కి. బై ఎలక్షన్స్ లేకుండా ఇంకా ఏం మాట్లాడకుండా స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి ఇక స్పీకర్ పరిధిలోనికి అంశం వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది చూడలేదా మనం? కేసీఆర్ హయాంలో 2014లో పార్టీలు ఫిరాయించి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు అందులోకి పోయి మంత్రి పదవి తీసుకొని 5 ఏళ్ళు గడిపేసారు. అంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి పోయి బీఆర్ఎస్లోకి పోయి స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలే? అల్టిమేట్గా స్పీకర్ ప్రభుత్వంలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే స్పీకర్ అవుతారు. సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పెట్టిన వాళ్ళే అక్కడ స్పీకర్గా కూర్చుంటారు. కాబట్టి ఖచ్చితంగా అవునన్నా కాదన్నా వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవుతుంటారు. సో మనం ఏమంటున్నాం ఇప్పుడు, బీఆర్ఎస్కి ఏం నైతికత ఉంది అంటే ఏం నైతికత లేదు వాళ్ళదేముంది? అధికారం పోయింది, అధికారంలో ఉన్నప్పుడు దొంగ పని చేసిరు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి లబోదిబోని మొత్తుకుంటున్నారు. ఏం ఉపయోగం? కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ మాట్లాడడం కాంగ్రెస్కి అడ్వాంటేజ్.
ఎందుకంటే మరి మీరేం చేశారు 10 ఏళ్ళు కానీ వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, అంతా ఇదే పని కదా. సో ఇది మొత్తానికి ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సస్పెండ్ చేసింది, కొట్టేసింది. సో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది. మరి స్పీకర్ ప్రసాదరావు గారు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. లేదు మరి ఇప్పుడు ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు మళ్ళీ పైకోర్టుకి ఏమైనా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అప్పీల్ చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటైతే వాస్తవం, టెక్నికల్గా దానం నాగేందర్ మీద వేటు వేయడానికి అన్ని అర్హతలు నాకు ఉన్నాయి, అనర్హత వేటు పడ్డానికి. అండ్ ఇంకొకటి రెండో ప్రధానమైన అంశం ఏంటంటే, స్పీకరు గత అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అసెంబ్లీ జరిగిన సమయంలో అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రకటించారు బీఆర్ఎస్కి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని. స్పీకర్ అసెంబ్లీలో అనౌన్స్ చేసిండు 39 మంది అని. మరి ఇలా జంప్ అయిన 10 మంది మైనస్ చేయాలి కదా. అంటే స్పీకర్ చెప్తున్నాడు వాళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని. అందుకే ఈ దాగుడు మూతలొద్దు. ఒకవేళ మీరు పార్టీ జంప్ అయితే రిజైన్ చేయండి, ఎలక్షన్స్ని ఫేస్ చేయండి దమ్ముంటే. లేదు మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ కండువాలే కప్పుకొని తిరగండి. ఏదైనా డెమోక్రసీలో పార్టీ మారితే ఎలక్షన్స్ జరగాల్సిందే, బై ఎలక్షన్స్. అసలు బై ఎలక్షన్స్ ఎందుకు జరపాలి అన్నదానికి ఫస్ట్ మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు ఓటేసిన ప్రజలకి మీరు పార్టీ మారిన విషయం చెప్పి పార్టీ మారాల. అభివృద్ధి, డెవలప్మెంటు ఇవన్నీ పనికిమాలిన మాటలు. ఇవన్నీ మీ అభివృద్ధి, మీ డెవలప్మెంటు, మీ దోపిడీ, మీ అవినీతి, మీ కబ్జాలు, వాటి కోసమే మీరు పార్టీ మారుతున్నారు. చూద్దాం తదుపరి ఏం జరుగుతుంది ఈ పర్టికులర్ కేసులో అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.